హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ముందుగా అందరికీ శ్రావణ మాసం అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ బ్లాగ్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను, ఎలా అమ్మవారిని అలంకరించుకుంటాను, ఏమేం వస్తువులతో పూజ చేసుకుంటాను, ఇలాంటివి అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో ముందుగా మీకు అందరికీ తెలుసు, రీసెంట్లీ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ వీడియో కూడా తీశాను, నా గృహప్రవేశం వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ చూడకపోతే చూడండి. సో మేము రీసెంట్గా ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజుకి మేము షిఫ్ట్ అయ్యి ఒక 5 days కరెక్ట్గా. ఇంకా ఇల్లు సర్దుకోవడం అయితే 60% మాత్రమే అయ్యింది. సో ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనే మేము ముందుగా వచ్చాము. సో ఫస్ట్ పండగ మాకు ఈ ఇంట్లో ఏంటి అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పూజతో ఈ ఇల్లంతా పీస్ఫుల్గా అంతే మంచి వైబ్స్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అయితే చేసుకున్నాను. సో ముందుగా ఈరోజు నేను ఫస్ట్ తలస్నానం చేసి తర్వాత ఇలా కడపని వాకిల్ని పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించుకుంటాను. ఏ ఫ్రైడే అయినా అండ్ ఏ పండుగలకైనా ఫస్ట్ నేను చేసేదైతే కడపకి పసుపు రాసుకొని ముగ్గుతో అలంకరించుకొని తర్వాతే పూజ పని స్టార్ట్ చేస్తాను. ఈరోజు ప్రసాదాల కోసం ముందు రోజు నైటే నేను కావాల్సినవన్నీ నానబెట్టుకున్నాను. అందులో భాగంగా మినపప్పు, నల్ల శనగలు, పెసరపప్పు ఇవి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ అయితే నల్ల శనగలు కుక్కర్లో పెడుతున్నాను అనమాట. సో అవయ్యేలోపు రైస్ ఐటమ్స్ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కొలతలు తీసుకొని అవి కూడా ప్యారలల్గా కుకింగ్ చేస్తున్నాను. సో నేను రైస్ ఐటమ్స్లో వచ్చేసి పులిహోర, దద్దోజనం అండ్ పరమాన్నం చేస్తున్నాను. సో నేను మొత్తం 9 రకాల ప్రసాదాలు చేస్తాను. ఆ లిస్ట్ కూడా చెప్తాను. అండ్ గెస్ట్స్ కోసం అయితే ఇంకొక 2 కర్రీస్ అండ్ వైట్ రైస్ చేశాను. పాలకూర పప్పు అండ్ ఆలూ కర్రీ, ఏదైనా ఒక వెజిటేబుల్స్ కర్రీ 2 కర్రీస్ చేసి ఒక రైస్ ఐటమ్ అయితే చేస్తాను. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను, కానీ మా ఇంట్లో పాపకి ఇంకా మిగిలిన వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ, మిల్క్ ఇలాంటివి ఇస్తూ అండ్ ఇవన్నీ ప్రసాదాలు అయితే చేసుకుంటాను అనమాట. సో గెస్ట్స్ అంటే ఎవరైనా ఒక ముత్తైదుకు పిలిచి నేను కంప్లీట్గా భోజనం అయితే పెడతాను. సో వాళ్ళ కోసం అని ఈ ప్రిపరేషన్ ఇవన్నీ కర్రీస్. అండ్ నేను ప్రతి ఇయర్ 9 రకాల ప్రసాదాలతోనే అమ్మవారికి నైవేద్యం చేస్తాను. ఖచ్చితంగా ఇవే 9 రకాలు చేస్తాను. వడపప్పు, పానకం, శనగలు, పులిహోర, పరమాన్నం, దద్దోజనం, నూనె పొలలు లేదా కొంతమంది బూరెలు కూడా అంటారు, మినపప్పు వడలు, పూరీలు. సో ఇవే ఐటమ్స్ చేస్తాను నేను. నాకు ఇదే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలవాటు పడిపోయాను. 6 years నుంచి ఇదే ప్రాసెస్ ఇలాగే చేసుకుంటాను అనమాట. అండ్ ఈ కంప్లీట్ రెసిపీస్ 9 రకాల ప్రసాదాలు ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ ఒక వ్లాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే అమ్మవారి అలంకరణ అవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ వ్లాగ్ అయితే చేశాను, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రసాదాలు ఇవన్నీ అయిన తర్వాత నేను ఇంకా పట్టు చీరలు అలా ఎలా అయితే రెడీ అవ్వాలనుకుంటామో వ్రతానికి కంప్లీట్గా రెడీ అయిన తర్వాతనే అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఈ ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవడానికి నాకు ఒక 2 hours టైం పడుతుంది ప్యారలల్గా. అండ్ ముందు రోజు కూడా తలస్నానం చేసి ఇవన్నీ చేస్తాము. ఎందుకంటే యాక్చువల్గా మనకి వరలక్ష్మి వ్రతం ఫ్రైడే అయినా కూడా థర్స్డే నుంచే ప్రిపరేషన్స్ అన్నీ అవుతాయి కాబట్టి థర్స్డే కూడా తలస్నానం చేసుకొని అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడం, పూలు, పండ్లు అండ్ ప్రసాదాలకి నానబెట్టుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ మనకి పూజా సామాన్లు అవన్నీ కూడా నేను ముందు రోజే నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అమ్మవారికి వండుకునే ప్రసాదాలు గిన్నెలు కానివ్వండి, దీపచెమ్మలు, ప్రసాదాలు చేసుకునే ఐటమ్స్ ఆర్ మన పూజ సామాన్లు అన్నీ కూడా నేను ముందు రోజే చేసుకుంటాను. అండ్ మొత్తం ప్రసాదాలు అయిపోయిన తర్వాత నేను రెడీ అయిన తర్వాత ఇంకా అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేస్తాను. ఇలా ఒక ప్లేట్లో మనము కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని బియ్యం పోసుకొని అమ్మవారి అలంకరణ అయితే చేసుకోవాలి. ఈ అలంకరణ డెకరేషన్ మాత్రం నేను సపరేట్ వ్లాగ్ తీశాను లాస్ట్ ఇయర్, అదే పద్ధతిలో చేశాను. సో ఆ పద్ధతి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మనం పూజా వ్రతం స్టార్ట్ చేసే ముందు ఇలా 9 పోగులతోని పసుపు రాసుకొని ఆ పోగులకి ఇలా కంకణంగా కట్టుకోవాలన్నమాట. ఈ కట్టుకున్న తర్వాతనే మనం వ్రతం అది స్టార్ట్ చేస్తాము. అమ్మవారి అలంకరణ అంతా కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యాలు పెడతాను. ఇలా 9 రకాల ప్రసాదాలు ఖచ్చితంగా అరిటాకులోనే నేను సమర్పిస్తాను నైవేద్యం. ఇలా అరిటాకులో ప్రసాదాలన్నీ పెట్టుకున్న తర్వాత వాయినాలకు ఏవైతే ఇస్తానో అవన్నీ కూడా పూజలోనే ఉంచుతాను. ముత్తైదులకి ఇక్కడి నుంచే ఈ పూజల నుంచే తీసి నేను వాయినంగా ఇస్తానన్నమాట. సో ప్రతి ఐటెం ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని ఉంటాను.
ఈ వ్రతంలో నేను లక్ష్మీదేవి పక్కన ఏనుగులు పెడతాను. తర్వాత 3 లేదా 5 రకాల పళ్ళు, కొన్ని డబ్బులతో ఇలా డెకరేట్ చేసుకొని, పసుపుతో గౌరమ్మ గణపతిని చేసుకొని, గౌరమ్మకి వస్త్రం, పూలు, వక్క అలంకరించుకొని సమర్పిస్తాను. తర్వాత అలాగే అమ్మవారికి వాయనంలో బ్లౌజ్ పీస్, తమలపాకులు, నానబెట్టుకున్న నల్ల శనగలు, గాజులు, కుంకుమ, వక్క, పసుపు, పూలు, పండ్లు ఇలా అమ్మవారికి వాయనంగా ఫస్ట్ ప్రధాన వాయనం ఇస్తాను. అమ్మవారి దగ్గర దీపారాధన చేసే కన్నా ముందర మనం రెగ్యులర్గా చేసుకునే పటాలకి ఫస్ట్ దీపారాధన చేసుకొని తర్వాతనే మన అమ్మవారి వ్రతం అనేది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ధైర్యలక్ష్మి స్తోత్రం. జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ. అమ్మవారి వ్రత పుస్తకం మొత్తం భక్తి శ్రద్ధలతో చదువుకొని పూజ సమాప్తం చేస్తాను. అందులో ఉన్న అష్టోత్తరం, అమ్మవారివి పూజకు సంబంధించిన కథలు అన్నీ చదువుకున్న తర్వాత కనీసం ఒక్క ముత్తైదువుకైనా నేను పిలిచి నేను చేసిన ప్రసాదాలు, వంటలు అన్నీ తనకి పెట్టి అమ్మవారిలాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి మంచిగా కాళ్ళకి పసుపు అవన్నీ పెట్టి వాయనం అయితే ఇస్తాను. వాళ్ళు తిన్న ఇసరాకు తీసిన తర్వాతనే, నా వాయనం పూర్తిగా ఇచ్చిన తర్వాతనే నేను ఉపవాసం అనేది విడిచి అమ్మవారి దగ్గర ప్రసాదంలో పెట్టిన అరటాకు ఏదైతే ఉందో అది తీసుకొని మాత్రమే తింటాను. ఆ రోజుతో నాకు ఉపవాసం ఒక పూటతోనే అయిపోతుంది. అండ్ ఈవినింగ్ కూడా సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత ముత్తైదులని మనం పిలుచుకొని వాయినాలు అయితే ఇస్తాను. ఇలా ఈ విధంగానే నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాను. అండ్ నాకు ఇలాగే మంచిగా అనిపిస్తుంది కూడా. అండ్ నెక్స్ట్ డే స్నానం చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారిది ఉద్వాసన చేస్తాము. అంటే అమ్మవారికి సమర్పించుకున్న బట్టలు, పూలు, పండ్లు అన్నీ తీసుకొని యూజ్ చేసుకొని మిగిలినవన్నీ ఏదైనా చెట్టుకి కానీ ఏదైనా కాలువలో, మంచినీటి కాలువలో, అంటే మంచిగా మురికి లేని కాలువలో వేసుకోవాలన్నమాట. అమ్మవారు మెడలో వేసిన ఈ ఏదైతే పూలమాల ఉందో ఈ దండని నేనైతే మన పూజా గదికి కానీ మెయిన్ డోర్కి కానీ కడతాను. ఈసారి అయితే నేను మెయిన్ డోర్కి కట్టుకున్నాను. అండ్ అమ్మవారి మెడలో వేసిన కాసు, పసుపు కొమ్ము మనం వేసుకోవచ్చు. ఈ ఒక్కరోజు వేసుకొని తర్వాత తీసేయచ్చు. పసుపు కొమ్ము మాత్రం మన పుస్తలకు కట్టుకొని ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉంచుకోవాలి. అండ్ ఏవైనా కాసులు లాస్ట్ ఇయర్వి అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము గుచ్చుకొని మెడలో వేసుకోవాలి. పసుపు తాడుకన్నా వేసుకోండి, కట్టుకోవచ్చు. లేదా విడిగా ఏదైనా తాడుకన్నా కట్టుకొని వేసుకోవచ్చు. అండ్ ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనుక మీరు వాడుకోవాలి అనుకుంటే మాత్రం వాటిని మంచిగా ఆవు పాలు శుద్ధి చేసుకొని కడగాలి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఒక కాసు తెచ్చి అమ్మవారికి వేస్తాను. అండ్ పాత ఇయర్స్ చేసుకున్నవి ఏవైతే ఉంటాయో ఆ కాసులు మాత్రం నేనే మెడలో వేసుకుంటాను ఆ ఒక్క రోజుకి. అండ్ ఇవైతే దీపచెమ్మలు చూసారో ఇత్తడివి పెద్దవి, నాకు చాలా బాగా నచ్చాయి. మొన్న గృహప్రవేశానికి నా కజిన్ ఇచ్చిందనమాట. సో ఈ వ్రతంకి నేను ఫస్ట్ యూజ్ చేశాను. అండ్ నాకు పర్సనల్గా అమ్మవారి ముఖం వెండితో కంటే ఇలా పసుపుతో నచ్చుతుంది నాకు. ఇదే విగ్రహం నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాను. నాకు చాలా కలగా అట్రాక్షన్గా అనిపిస్తుంది. వెండి ముఖం కంటే ఇలా పసుపుతో ఉన్న ముఖం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ అమ్మవారి కలశంలో ఏదైతే కొబ్బరికాయ ఉందో అది అమ్మవారి ఉద్వాసన తర్వాత నేను రెగ్యులర్గా మనం చేసుకునే పట్టాలకి పూజలు ఏవైతే ఉంటాయో అక్కడ నేను ఈ కొబ్బరికాయను కొట్టి నేను నైవేద్యంగా సమర్పిస్తాను. అండ్ ఇదైతే ఈసారి నేను మీకు శారీ చూపించలేదు కదా, ఈసారి నేను పైతానీ సిల్క్ పట్టు చీర తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది మంచి బీచ్ క్రీమిష్ కలర్లో గోల్డ్ మోటివ్స్, రౌండ్ కలర్ మోటివ్స్ పెద్ద పెద్దగా వచ్చి బార్డర్ అయితే చాలా అట్రాక్షన్గా వచ్చింది. రోజ్ గోల్డ్లో మంచి పింకిష్ అండ్ రెడ్ కాంబినేషన్లో పైతానీ బార్డర్స్, ప్యారెట్స్ అండ్ పికాక్స్తోని మంచిగా గ్రాండ్ లుక్తో రెడ్ కలర్ లేస్తో చాలా బాగా వచ్చింది. ఈ శారీ నాకు ఎప్పటి నుంచో పైతానీ మోడల్ తీసుకోవాలని ఉండే, ఈ శారీ కుదిరింది. అండ్ ఇదైతే ఎప్పటికైనా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. అండ్ అమ్మవారి ముఖానికి అయితే నేను ఇలా చేతుల కోసం అలా ఒక పైప్ కట్టేసి అమ్మవారి ముఖానికి ఏదైతే ఉందో ఆ చిన్న ఇత్తడిది దాంట్లో నేను కలుష్యంకి సంబంధించిన వాటర్, పసుపు, కుంకుమ, ఒక కాయిన్ అండ్ అక్షింతలు, మామిడాకులు లేదా తమలపాకులు సమర్పించుకొని ఆ కలుషంకే ఫేస్ని నేను రెడీ చేస్తాను. అండ్ తర్వాత బాడీకి ఒక బిందె, చిన్న బిందె, అండ్ తర్వాత కంప్లీట్ బాడీకి ఒక పెద్ద బిందె. సో మొత్తం సెట్ ఆఫ్ 3 చిన్న చిన్న బిందెలతోని మనము ఇలా అమ్మవారిని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ శారీ అయితే ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా మంచి రోజ్ గోల్డ్తో
మంచి రా ఎలిగెంట్ లుక్తో వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్స్కి డిజైన్ అండ్ లేస్ అయితే ఇచ్చారు. ఇది నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ శారీ. అండ్ ఇలా ఈ విధంగా యూస్ చేసిన ఏవైతే బియ్యం ఉంటాయో అమ్మవారి దగ్గర, ఇవి మనం ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ లేదా ఏదైనా ఒక వెజిటేబుల్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్గా నా వరలక్ష్మి వ్రతం ఇలా పూర్తయింది. ఈసారి ఈ ఇంట్లో చాలా బాగా జరిగింది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక చాలా ఇన్ఫర్మేషన్గా అండ్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.